హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఉమాస్ కిచెన్. ఈరోజు వీడియోలో కర్ణాటక ఇంకా బెంగళూరు స్పెషల్ ఖారాబాత్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ ఖారాబాత్ చూడ్డానికి ఉప్మాలా ఉంటుంది, కానీ ఉప్మా ఏమాత్రం కాదండి. టేస్ట్ కూడా డిఫరెంట్గా చాలా బాగుంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఖారాబాత్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకోవాలి. ఈ ఖారాబాత్కి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి, మీకు కావాలంటే తగ్గించి వేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా జీడిపప్పు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు, సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు కూడా వేసుకొని 1/2 నిమిషం వేయించుకోవాలి. ఇదే తాలింపులో 1/2 స్పూన్ ఇంగువ వేసుకోండి. ఇలా తాలింపు వేగిన తర్వాత 5-6 పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1/2 నిమిషం పాటు పచ్చిమిర్చి ముక్కల్ని వేయించిన తర్వాత 1/2 కప్పు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వీటిని కూడా 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిన తర్వాత 1/2 కప్పు పచ్చి బఠానీ, 1/2 కప్పు క్యారెట్ వేసుకోవాలి. వీటిని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. మరో 1/2 కప్పు బీన్స్ ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ బీన్స్ ముక్కల్ని సన్నగా కట్ చేసుకోండి. ఈ వెజిటేబుల్స్కి సరిపడా సాల్ట్ వేసుకొని 1/2 స్పూన్ పసుపు వేసుకొని అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాలు వెజిటేబుల్స్ని బాగా మగ్గించుకోవాలి. 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ వెజిటేబుల్స్ని 50% వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఈ రవ్వని నేను ముందుగా వేయించలేదండి, ఇలా వెజిటేబుల్స్తో పాటు వేయించుకుంటున్నాను. ఇలా స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని రవ్వని 5 నిమిషాలు ద్వారగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత 1/2 కప్పు టమాటా ముక్కల్ని వేసుకోవాలి. టమాటా ముక్కలు తొందరగా ఉడికిపోతాయి కాబట్టి చివర్లో వేసుకోవాలి. అలాగే పక్క స్టవ్ మీద 1 కప్పు రవ్వకి 3.5 కప్పులు నీళ్ళని మరిగించుకోవాలి. ఇలా రవ్వ ద్వారగా వేగిన తర్వాత నీళ్ళని వేసేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా వాటర్ వేసినప్పుడే సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే కొంచెం వేసుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఉండలు కట్టకుండా ఈ విధంగా కలుపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ మిశ్రమాన్ని బాగా మగ్గనివ్వాలి. బాండీకి మూత పెట్టి మరో 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కదుపుకుంటూ ఈ విధంగా మగ్గించుకోవాలి. చివర్లో 1 స్పూన్ వాంగీబాత్ మసాలా వేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ వాంగీబాత్ మసాలా వేసుకుంటే మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి. మనం వేసిన మసాలా పొడి, నెయ్యి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి 5 నిమిషాలు ఇలా వదిలేయండి. 5 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఖారాబాత్ రెడీ అయిపోయింది. మనం ఇంట్లో చేసుకునే పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీతో పాటు వేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఉమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.